ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్. మంచువారి ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇన్ని రోజులు 4 గోడల మధ్య ఒకరినొకరు కొట్టుకున్నారో తిట్టుకున్నారో ఏం జరిగేదో ఎవరికి తెలిసేది కాదు. కానీ ఈ రోజు గేట్లు బద్దలు కొట్టుకొని మరీ బజార్ను పడే స్థాయికి చేరుకోవడం శోచనీయం. మనోజ్ కు మోహన్ బాబుకు జరిగిన గొడవల్లోకి తొంగి చూసిన మీడియాపై కూడా మోహన్ బాబు దాడికి దిగారు. ఈ క్రమంలోనే మోహన్ బాబుకు మంచు విష్ణు, మనోజ్ కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అసలు మంచువారి కుటుంబ గొడవలు ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, ఈ 4 రోజులు జరిగిన పరిణామాలని డే బై డే చూద్దాం. ఇన్నాళ్ళు ఇంటి కాంపౌండ్ లోపల జరిగిన తగాదాలు ఈ రోజు గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్లేంతగా బజార్న పడ్డాయి. గత 3 రోజులుగా జరుగుతున్న హై డ్రామాతో తీవ్ర ఫ్రస్ట్రేషన్ కు లోనైన మోహన్ బాబు క్షణికావేశంలో మీడియా ప్రతినిధిపై దాడి చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు సహనం కోల్పోయి చేసిన దాడితో పరిస్థితి ఒక్కసారిగా హీట్ గా మారిపోయింది. అటు మీడియా ప్రతినిధి హాస్పిటల్ పాలు కాగా, అంతకుముందు మనోజ్ తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు కాలుకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక ఈ మేరకు ఆయనకు మంచు విష్ణు కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే మంచు కుటుంబ సభ్యులకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు జారీ చేయడం జరిగింది. బుధవారం డిసెంబర్ 11న ఉదయం 10:30 కమిషనరేట్ లో విచారణకు హాజరు కావాలని సిపి ఆదేశించారు. అంతేకాకుండా మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకులను కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. అయితే మంగళవారం రాత్రి డిసెంబర్ 10న ఏదైతే జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర హైడ్రామా చోటు చేసుకుందో, మంచు, మనోజ్, మౌనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి ఆ టైంకి చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు అక్కడే ఉండడంతో లోపలికి రాకుండా గేట్లు వేసి ఉంచారు. రాత్రి సమయంలో వచ్చిన మనోజ్ లోపల తన కూతురుందని గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని బెదిరించారు. ఎంతకు తీయకపోవడంతో గేటుకున్న గ్లాస్ ను ఆయన బద్దలు కొట్టారు. ఆ తర్వాత తన బౌన్సర్లతో కలిసి గేటును తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో లోపల మనోజ్ కు, మోహన్ బాబుకు తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణలో మనోజ్ చొక్కా గుండీలు సైతం తెగిపోయాయి. అప్పటికే కొడుకుపై తీవ్ర కోపంగా ఉన్న మోహన్ బాబును లోగో పెట్టి ఏం జరిగిందంటూ అడిగే ప్రయత్నం చేయడంతో సహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై అదే లోగోతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది, పోలీసులు ఆయన్ను నిలువరించి పక్కకు తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే ఆ మీడియా ప్రతినిధికి గాయమైంది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మంచు ఫ్యామిలీ గొడవ కాస్త మీడియాపై మోహన్ బాబు దాడిగా మలుపు తీసుకుంది. మరి ఈ ఎపిసోడ్ ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.